లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బేరానికొస్తున్నారు. అప్పులిచ్చి నష్టపోయిన బ్యాంకులతో వన్ టైం సెటిల్మెంట్ కు రెడీ అంటున్నారు. సమస్యను న్యాయబద్ధ పరిష్కారానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు మాల్యా. దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి వరుసగా మొట్టికాయలు తింటున్న విజయ్ మాల్యా ఒక మెట్టు దిగొచ్చారు. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి దర్యాప్తు సంస్థలను ముప్పతిప్పలు పెడుతున్న మాల్యా ఇప్పుడు సెటిల్మెంట్ పాట పాడుతున్నారు. మాల్యా కేసుల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆయన ఆస్తుల గురించి వివరాలు అందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తరువాత కొన్ని గంటలకే విజయ్ మాల్యా ట్విట్టర్లోకొచ్చారు. బ్యాంకులతో వన్ టైం సెటిల్మెంట్ చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మాల్యా ట్వీట్ చేశారు. రుణాల విషయంలో బ్యాంకులతో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నా బ్యాంకుల నుంచే స్పందన రావడం లేదని మాల్యా ఆరోపించారు. పబ్లిక్ రంగ బ్యాంకుల్లో వన్ టైం సెటిల్మెంట్ విధానం ఎప్పటి నుంచో అమల్లో ఉందని, వందల మంది రుణాలను సెటిల్ చేసుకున్న చరిత్ర కూడా ఉందన్నారు మాల్యా. అయితే బ్యాంకులు మాత్రం తనకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. న్యాయబద్ధంగా పరిష్కరించుకునేందుకు తనకు అవకాశమిస్తే అన్ని సెటిల్ చేస్తానంటున్నారు మాల్యా. అయితే కేంద్ర ప్రభుత్వంతో పాటు బ్యాంకులు కూడా తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కేసుల విషయంలో న్యాయస్థానాల తీర్పులను తాను గౌరవిస్తూనే ఉన్నానని చెప్పారు మాల్యా. వడ్డీతో కలిసి మొత్తం 9,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు బాకీ ఉన్నారు మాల్యా. ఎస్బీఐతో పాటు 17 బ్యాంకుల బృందం మొండి బకాయిలు రాబట్టుకోవడానికి న్యాయ పోరాటం చేస్తున్నాయి.